సో హార్ట్‌లీ వెల్కమ్ అందరికీ కూడా. పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో, ఈరోజు మనం ధ్యాన పత్రిజీ ధ్యాన మహిళా కార్యక్రమంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని 8 రోజులు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాం. 9 రోజు కార్యక్రమానికొచ్చేసాం. సో, ఈరోజు మనతో గ్రాండ్ స్పీకర్ ఉన్నారండి. సో, మేడం మాలతి గారు. గత 17 సంవత్సరాల నుంచి ధ్యాన మార్గంలో ఉన్నారు. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మేడం ధ్యానం పరిచయం అయ్యి 40 రోజుల్లో తన అనారోగ్య సమస్యలను తగ్గించుకున్నారు. ఓన్లీ ధ్యానం ద్వారానే. సో, స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, ఆస్తమా, అల్సర్ ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు. చాలా బాధపడ్డారు. ఇంకా డాక్టర్స్ అయితే ఇంకా బెడ్ మీద, ఇంకా వీల్ చైర్ మీదనే ఇంకా మీ జీవితం అని తేల్చి చెప్పేసారు కూడా. అలాంటిది ధ్యానం పరిచయం అయినా కూడా ముందుగా శాకాహారిగా మారారు మేడం. ముందుగా శాకాహారిగా మారి, తర్వాత 40 రోజులు ధ్యానం చేసి, ఇలా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటకొచ్చారు. ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకున్నారు ధ్యానం ద్వారా. అలాగే ధ్యానం తన అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడమే కాకుండా, అందరికీ ధ్యానాన్ని, శాకాహారాన్ని, ఇంకా పత్రిజీ గారు చెప్పిన జ్ఞానాన్ని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ 3 భాషల్లో తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు. అలాగే కరోనా టైంలో కూడా జూమ్ సెషన్స్ ద్వారా ఇలా ఎన్నో స్పీచెస్‌ని ఇచ్చారు మేడం. ఎంతో నాలెడ్జ్‌ని కూడా షేర్ చేశారు. మేడం ఆరోగ్య మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే మ్యామ్. ప్లీజ్ మీ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాం పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ ద్వారా. గ్రాండ్ వెల్కమ్ మ్యామ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సాక్షి మ్యామ్. సో, ఆత్మందులందరికీ నమస్కారం. సో, ధ్యానం అంటే పిఎంసి కానీ ఇంకా వేరే ఛానల్స్ చూసిన వాళ్ళందరికీ నేను సుపరిచితమే. సో, చాలా జూమ్ సెషన్స్ ద్వారా కానీ పిఎంసి ద్వారా కానీ క్లాసెస్ చేశాను కాబట్టి ఇక్కడ ఇంకా ఎవరికైనా అనే భాష్యం లేదంటే అందరికీ ప్రణామాలు. సో, మొదటిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి నాకు ధ్యాన పరిచయం చేసిన గీతా మేడంకి కూడా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తే మరి ధ్యానం నాకు పునర్జన్మనిచ్చింది కాబట్టి నాకు ధ్యానం నేర్పించింది మొదటిగా గీతా మేడం. మరి ఆనాపానసతిని ప్రపంచానికి అందించింది బుద్ధ భగవానుడైతే ఇప్పుడున్న ప్రపంచానికి అది విరివిగా అందజేసింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో, సమస్త గురుమండలికి ప్రణామాలు, అందులో మీ అందరికీ కూడా. సో, ధ్యాన మహిళ ఎంతో చక్కగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్త్రీ శక్తి గురించి ఎంత తెలుసుకోవాలో మనకు అసలు పిఎంసిలోకి వచ్చాక, పిఎస్ఎస్ఎంలోకి వచ్చాక అర్థమైంది ఫ్రెండ్స్. అంతకుముందు స్త్రీలం అంటే అదే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా అణిగి ఉండాలి, ఇంటి పట్టున ఉండాలి అనే ఆ స్థితుల నుండి మరి ఈరోజు మరి ప్రపంచ వేదికల మీద జ్ఞానాన్ని పంచుతున్నారు. అంత స్థితికి ఎదిగింది మరి అలాంటి పత్రిజీ ధ్యాన మహిళ. సో, మరి ఎంత అద్భుతంగా ఉంది ఈ టైటిల్. సో, ఈ టైటిల్ సజెస్ట్ చేసిన వారికి ప్రణామాలు అన్నమాట ముందు. సో ఫ్రెండ్స్, నా గురించి ఇంట్రడక్షన్ మేడమే చెప్పేశారు, పెద్దగా ఎక్కువ ఇంకా చెప్పక్కర్లేదు. ఫ్రెండ్స్, మరి ధ్యానం నేర్చుకోమని ఆ మేడం నాకు గీతా మేడం చెప్పినప్పుడు ఇన్ని అనారోగ్యాలు ఉన్నాయి, చెన్నైలో ఉన్నాం మేము అప్పుడు. నాకు నిజంగా ఇష్టం లేదు. ఎందుకు, నేను పూజలు చేసుకుంటున్నాను కదా, నాకు పూజలు అంటేనే ఇష్టము, ధ్యానం ఎందుకు అవసరము, యోగాలు మెడిటేషన్లు అవసరం లేదనుకున్నా. కానీ మా వారు అప్పటికే యోగా చేస్తూ ఉండేవారు, అప్పటికే 20 ఏళ్ల నుంచి చేస్తున్నారు వారు. ఆయన సజెస్ట్ చేశారు, ఎంతో కొంత పీస్ ఆఫ్ మైండ్ అయితే డెఫినెట్గా వస్తుంది, ఎంతో కొంత బెనిఫిట్ లేకుండా అయితే లేదు, ప్రయత్నం చెయ్యి. మరి డబ్బులు తీసుకోవటం లేదు, బయటకు వెళ్ళక్కర్లా, మన కాలనీలో నేర్పిస్తున్నారు, నీకు నచ్చితే చేస్తావు, లేదంటే వదిలేసే అన్నారు. అలాంటిది మరి మొదటిగా రోజు కూర్చోగానే ఎంత ప్రశాంతంగా ఉందనుకుంటే, మేబీ నా జీవితంలో కావాల్సింది ఇదే కాబోలనుకున్నాను. అంత అద్భుతంగా నాకు ఆనందం అనిపించింది.
వారం రోజులు మరి హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చోవటం. హాఫ్ అన్ అవర్ కూర్చోవటం అంటే నాకు అసలు అదొక పెద్ద ప్రళయం మామూలుగా అయితే. ఏమంటే బాసన బట్టలేసి కూర్చోవడం అనేది మరి ఆర్థరైటిస్ ఉన్న మూల కాళ్ళు అవన్నీ ఏ జాయింట్ చూసినా నొప్పులు. తల నుంచి కాళ్ళ వరకు జబ్బులు. అంటే నాకు మరి మా చిన్న పాప 1 ఇయర్ బేబీ ఉన్నప్పుడు 2 కళ్ళు కంటి చూపు పోయిందనమాట. టోటల్ బ్లైండ్‌నెస్ అది. అదో పెద్ద ఇదనమాట. దానికి వేసిన మందు కారణంగా దానికిచ్చిన ట్రీట్మెంట్ హైదరాబాద్‌లో ఎల్‌వి ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్‌లో. అప్పుడే డాక్టర్స్ నాకు కౌన్సెలింగ్ ఇచ్చారు. "అమ్మా! నీ బాడీలో ఇప్పుడు ఎన్నో చేంజెస్ జరగవచ్చు. ఎందుకంటే ఈ డ్రగ్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మరి సర్వేంద్రియానం నయనం ప్రధానం కాబట్టి నీకు ఈ డ్రగ్ ఇవ్వక తప్పట్లేదు. సో, ఇది బ్రెయిన్‌కి సంబంధించి కంటికి, బ్రెయిన్‌కి మధ్యలో ఉన్న ఆప్టిక్ నెర్వ్‌లో వచ్చింది. సో, ఇది ఇంతకంటే అవకాశం లేదు గాబట్టి ఇస్తున్నాం. కాబట్టి నీ శరీరం మీద ఏ రకమైన దుష్ప్రభావాలు చూపిస్తాయని మేము చెప్పలేము. కానీ బేర్ చేయాల్సిందే అని చెప్పేశారు. సో, చంటి బిడ్డకి పాలు కూడా ఇవ్వకూడదన్నారు. ఆ తర్వాత నిజంగానే నా జీవితంలో ఒకటి కాదనమాట. మొత్తం అన్నీ కట్టకట్టుకుని వచ్చినట్టొచ్చినియి. కానీ నీ కంటి చూపు పోయిందన్న రోజు కూడా నాకెందుకో భయం లేదండి. దుఃఖం లేదు. మరి ప్రపంచంలో ఎంతోమంది కంటి చూపు లేని వారు కూడా జీవిస్తున్నారు కదా! మరి భగవంతుడికి అదే ఇష్టమైతే అదే కానీ అన్నంత ఒక యాక్సెప్టెన్సీ ఉంది నాకు చెప్పాలంటే. సో, స్పాండిలైటిస్, ఆర్థరైటిస్ తర్వాత న్యూరో ప్రాబ్లమ్ అనమాట. ఏంటంటే ఒళ్ళంతా ఇంతింత బొబ్బులు ఏమంటారు తట్టు తేలిపోయినట్టుండే తలలో నుంచి మొత్తం బ్రెస్ట్ గాని, పొట్ట మీద గాని అంతా కొంచెం చాలా ఇబ్బందుండింది. ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానము చాలా ప్రశాంతతనిచ్చాక, మరి 5 రోజులు ధ్యానం నేర్పించిన తర్వాత మేడము మరి ఇంక మీరు మీ ఇంట్లో చేసుకోవచ్చమ్మా అన్నాక, ఎందుకో దుఃఖమొచ్చింది. అరే! మీ ఇంటికొచ్చి చేస్తే బావుంటుందనిపిస్తుందంటే ఆవిడ ఎంతో ప్రేమగా రమ్మన్నారు. సో, ఒక ఇంటికెళ్ళిన తర్వాత నా దగ్గరున్న పాంప్లెట్‌లో అందులో చూస్తే శాకాహారం గురించి ఒక 2 లైన్స్ అండి. 2 లైన్స్ అంతే. సరే అది చదివిన తర్వాత మేడంలాగా నాకు కూడా ధ్యానం వస్తుందేమో, బాగా కుదురుతుందేమో, ధ్యానంలో ఎక్స్‌పీరియన్స్‌లొస్తాయనుకుంటే, ఆ క్షణంలో ఒక 1 ఇయర్ వదిలేద్దాము, శాకాహారిగా మారుదాము 1 ఇయర్ పాటు ఆ నిషిద్ధ ఆహారాన్ని వదిలేద్దాం అనుకున్నా. కానీ మళ్ళా సోమవారం ధ్యానానికెళ్ళగానే మరి మేడం అడిగారు, "మీరు నేను చెప్పడం ఏమీ మిగలలేదు. అదే అయిపోయింది. మీరు చెప్తారట" అని చెప్పమన్నారు. "ఏం చెప్తామమ్మా" అంటే, "అహింసా మార్గం గురించి తెలియచేయడానికొచ్చావని నాకు మెసేజ్ ఉందమ్మా" అన్నారు. అంటే వెంటనే ఇట్లాగా 1 ఇయర్ వదిలేయాలనుకుంటున్నానండి అంటే, అప్పుడు ఆవిడ శాకాహారం విలువ చెప్పేసరికి కళ్ళలో నీళ్ళొచ్చినియనమాట. ఏంటి ఇంత రాక్షసుల్లాగా ఒక జీవిని చంపుతింటున్నాము ఇంతకాలం తెలియలేదనేసి. అయితే ఈ క్షణంలోనే ఇప్పుడే ఇంకసలు 1 ఇయర్ కాదు, జీవితంలోనే కాదు, ఏ జన్మలోనూ నేను తీసుకోను అని అక్కడికక్కడ ఆవిడతో కూడా అనలేదు. లోపల అనుకుని ధ్యానంలో కూర్చున్నాను ఫ్రెండ్స్. మరి ఆవిడ ధ్యానంలోంచి బయటికి లేసాక చెప్పారు, "ఈరోజు నువ్వు 3 గంటలు పైమాటే కూర్చున్నావమ్మా" అని చెప్పేసి. నాకే సర్ప్రైజ్ అనిపించింది. అంటే శాకాహారం యొక్క విలువ నాకు ఎంత గొప్పగా తెలియజేశారో చూడండి. ఇంకా ఆ రోజు నుంచి మరి గంటలు గంటలు పగలు 11 గంటలకెళ్తే 3 గంటల వరకు వాళ్ళ ఇంట్లో కూర్చుంటే, మరి ఎర్లీ మార్నింగు, నైటు మరి మధ్యలో ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్, 10 మినిట్స్ ఎప్పుడు దొరికితే అప్పుడు ధ్యానం. సో, ఫ్రెండ్స్ ఎట్లా 7-8 గంటలన్నా రోజు ధ్యానం చేయటం వల్ల, సో, అతి త్వరలో మరి నాకవన్నీ ఎప్పుడు తగ్గాయో కూడా తెలియకుండా మరి తగ్గిపోయినియి. మేడం అడిగిన తర్వాత 40 రోజులయింది నీకు తగ్గిందా అంటే, అప్పుడు చెక్ చేసుకుంటే అర్థమయింది. తర్వాత ఇంటికొచ్చాక చూస్తే మందులు కూడా వేసుకోవట్లేదు నేను. మరి అది కూడా తెలియకుండానే జరిగిపోయింది. మా వారు చెప్పారు. నాలో ఏ మార్పులొచ్చినాయని మేడం అడిగితే నాకర్థం కాలేదు. "నీకు ఈ నొప్పులన్నీ తగ్గాయి, వాపులు తగ్గాయి, నువ్వు వెజిటబుల్స్ కట్ చేసుకోగలుగుతున్నావు, నడుస్తున్నావు" అంటే పాదాలు నేల మీద పెడితే నొప్పులొస్తాయి. నిద్రపోతున్నావు మెయిన్‌గా. అంటే నాకు నిద్ర లేనంత ఉండేది. ఇలా ఎన్నో విషయాలు చెప్పారు. నాలో వచ్చిన మార్పులు. మెయిన్‌గా ఆయన రోజు ఇవాళ ఏం కంప్లెయింట్ చెప్తుందో, ఏ హాస్పిటల్ చుట్టూ తిరగాలో అనుకున్న ఆయన కాస్త రిలీఫ్ అయిపోయారు. సో, ఫ్రెండ్స్ ఇంత మార్పు ఎలా జరిగింది అంటే 40 డేస్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా?
ఎందుకంటే ఒకటి ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు అయితే, రెండోది మామూలుగా రాలేదమ్మా నీ ఆర్థరైటిస్ చాలా హెవీగా వచ్చింది. కా కొన్ని రోజులకి ఎంత మందులు వాడినా కూడా ఇవి నొప్పులు తగ్గించడానికే గానీ, క్యూర్ అవ్వటానికి కాదు గాబట్టి, మెల్లమెల్లగా క్షీణిస్తూ వస్తుంది శరీరము. కనుక మెల్లగా బెడ్ రిటర్న్ అయ్యే అవకాశాలున్నాయి. ఎక్కువ కాలం ఇప్పుడే కాకపోయినా కొంతకాలం అయిన తర్వాత ఎక్కువ కాలం ఈ మందులయన్నీ వాడడం వల్ల కూడా నువ్వు వీల్ చైర్ కూడా అవసరం వచ్చే అంత అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్టుగా అట్లా ఒక చీఫ్ డాక్టర్ తెలియజేసేసరికి నేనప్పుడు పట్టించుకోలేదు గానీ, మా వారు చాలా ఎక్కువ ఫీల్ అయ్యారు. ఆ విషయం నాకన్నీ తర్వాతనే తెలిసినియి. సో, అలాంటిది 40 రోజుల్లో అంత బాగా తగ్గటం అనేది సర్ప్రైజింగ్ అయింది. సో, మేడం ఎళ్లి చెక్ చేసుకొని రండి, ఒకసారి టెస్టులు చేయించండి అంటే కూడా, నేను ఇంతవరకు చెక్ చేయించుకోలేదండి. 17 సంవత్సరాలు పూర్తయిపోయింది. మరి నేను కార్తీక మాసం నవంబర్‌లో మొదలుపెట్టాను. అంటే 17 పూర్తయి 18 వస్తుంది ఈ మంత్‌లో. సో, అంత అద్భుతమైన ధ్యానము ఎలా తగ్గిందంటే, మొదటగా ఎక్కువ గంటలు ధ్యానం చెయ్యటం. రెండోది నీ దగ్గరకు ఒక మెసేజ్ రూపంలో ఏమన్నా ఇంట్యూషన్‌లు ఇది మానేయమని గాని, ఇది చెయ్యమని గాని వస్తే వెంటనే చెయ్యటం. నా లోపల ఒక ప్రతిస్పందన ఏమొచ్చింది ఆవిడ చెప్పగానే, శాకాహారం గురించి చెప్పగానే, జీవితంలో ఎప్పుడూ తీసుకోకూడదని అనిపిచ్చింది. అంతేగాని పెద్దగా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి ఇన్ని బుక్కులు చదివి, ఇన్ని స్పీచ్‌లు విన్నాక ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడో మానుదాం ఇదేమీ జరగలేదు. ఆ క్షణంలో మనకి తెలిసిన విషయము ఆ క్షణంలో మనం పాటిస్తే, ఆ జ్ఞానం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో, మళ్ళీ శాకాహారం గురించే నేను చెప్పట్లేదు. మన దగ్గరికి ఒక మెసేజ్ వచ్చిందంటే దాన్ని ఆ క్షణంలో పట్టుకోవటం అనేదే మరి మరుక్షణంలో మనం ఉన్నత స్థితికి ఎదుగుతాం. సో, అది ఇంకొకటేంటంటే, అయ్యో! నేను మానేస్తే మా ఇంట్లో వాళ్ళేమనుకుంటారు? మా ఆయనేం తిడతారు? లేపోతే బంధువులొస్తారు. మా ఇళ్ళల్లో ఇది అలవాటు కదా! అందరూ తింటున్నారు గదా! ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు, అప్పుడు ఆత్మ నుంచి వచ్చిన సమాధానాన్ని గానీ, మన మెసేజ్‌ని గానీ, మనం పెడచెవిన పెడుతున్నట్టు. ఇలా వచ్చింది అలా తీసుకున్నాము. వేరే వాళ్ళు లేరు ఆత్మస్థితిలో అసలు రెండో పర్సన్ కాదండి. మనం ఆత్మపరంగా ఎదగటానికొచ్చిన ఈ జీవితాన్ని వేరే వాళ్ళ కోసం పక్కన పెట్టిన ఎన్నో జన్మల నుంచి వచ్చిన కర్మల ఫలితంగానే అసలు ఇన్ని అనారోగ్యాలనుకోండి, మరి ఇంట్లో సమస్యలనుకోండి, వీధిలో సమస్యలనుకోండి. అలాంటిది మనం ఆత్మ చెప్పిన మార్గంలో తీసుకున్నామంటే అట్లా పువ్వులా విచ్చుకుంటుంది మన జ్ఞానం అన్నమాట. సో, మరి సమస్యలకు మూల కారణం ఏమిటి అనే దాని మీద ఇవాళ తెలుసుకుంటున్నాం కాబట్టి, ఆరోగ్య సమస్యలకు. అంటే మనము ఏమనుకుంటామో, ఇది తింటలేదు గాబట్టి, సరిగ్గా తినలేదు గాబట్టి అల్సరొచ్చింది. లేకపోతే హెరిడిటరీ వల్ల ఇదొచ్చింది. లేకపోతే పడిపోయాడు గాబట్టి కాలు నొప్పి వచ్చింది. లేకపోతే వయసయింది గదా! మోకాళ్ళ నొప్పులొస్తాయి. హెవీ వెయిట్ కదా! అందుకే పాదాల నొప్పులొచ్చినియి. ఇలాంటివెన్నో డాక్టర్స్ చెప్పే రీజన్స్ మనం చెప్పుకుంటాం. మరి ఆ హెవీ వెయిట్ ఎందుకొచ్చింది? ఆ రోజు ఎందుకు పడిపోయాం? ఆ రోజు ఎందుకు యాక్సిడెంట్ అయింది? మోకాళ్ళ నొప్పులు రావాల్సినంత పరిస్థితులు మనకెందుకొచ్చినియి? నాకు కళ్ళు పోవాల్సినంత పరిస్థితి నాకెందుకొచ్చింది? ఒంటి నిండా అంత నీరసమా? అంత ఎలా ఉండేదంటే ఇంట్లో వంట కూడా చేయలేమంటే ఇలాంటి జీవితం ఎందుకు జీవించాలి? అసలు జీవించటమే ఇష్టం లేదన్న పరిస్థితులా? ఎంతోమంది ఇళ్లల్లో ఉన్నాయి ఇలాంటి సమస్యలు. క్యాన్సర్‌లో లేకపోతే హార్ట్ అటాక్‌లు ఇవన్నీ ఉన్నాయి. కానీ అసలైన మూలం మనమేమో ఆత్మ చైతన్యాలం అని చెప్పేసి భగవద్గీత చెప్తది. లేతే మరి బైబిల్ చెప్తది, ఖురాన్ చెప్తది. అందరూ పరమాత్మ బిడ్డలము. పరమాత్మ బిడ్డలమైతే పరమాత్మకెందుకు జబ్బులు రావట్లా? పరమాత్మ ఆత్మన హాస్పిటల్‌కెళ్తున్నారా? లేకపోతే మందులేసుకుంటున్నారా? ఇంకేమన్నా చేస్తున్నారా? మన హిందూయిజంలో చూసుకుంటే ఆ పరమాత్మ అంటే ఆ పరమశివుడు అక్కడ హాలాహలం పుట్టిందయ్యా అంటే, బాబు నువ్వు తప్ప దిక్కు లేదంటే ఇవ్వండి నాయనా అనుకుని హాయిగా ఆ విషాన్ని కూడా తాగాడు. గంటల్లో పెట్టింది అమ్మ. కిందకెళ్ళనివ్వలా. మరి జీసస్ తీసుకెళ్ళి సిలువేసేస్తారు అని తెలిసినా కూడా, నీ మాట వెనక్కి తీసుకో నేను సిలువేయకుండా ఆపేస్తారన్నా, సత్యం సత్యమే. మీరు చేస్తున్నది తప్పు. ప్రభువు ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. అందరూ ఆయన బిడ్డలు అని ఖచ్చితంగా చెప్పగలిగాడు. ఇలా వాళ్ళకి వారసులమైనప్పుడు, మనకి మాత్రం రోగాలు రాగానే ఫస్ట్ హాస్పిటల్‌కెళ్తాం. రెండోది గుళ్ళకెళ్తాము, లేకపోతే చర్చికెళ్తాం, మసీదుకెళ్తాము. మరి మొక్కులు మొక్కుకుంటాం.
ఇది తగ్గితే నీ గుడికొచ్చి హుండీలో ఇంత వేస్తామని. కానీ మూల కారణం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి అని తెలియజేసిన అద్భుతమైన ధ్యాన మార్గం ఆనాపానసతి. మరి పత్రిజీ మనకి మీలోనే దైవం ఉన్నప్పుడు నువ్వెందుకయ్యా డాక్టర్ దగ్గరికెళ్తావు? నో డాక్టర్, నో మెడిసిన్. నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయల్ని పట్టుకెళ్ళి వాళ్ళకెందుకేస్తావు? వాళ్ళ దగ్గర పాలు చేసుకోవడానికి కాదయ్యా నువ్వు సంపాదించుకున్నది. అలా ఎన్నో విషయాలు తెలియచేసి, నువ్వు గంటలు గంటలు ధ్యానం చెయ్యి. శాకాహారిక. నీకు తెలిసిన జ్ఞానాన్ని ఈ రోజు నుంచి ఇంకొకరికి పంచేసేయి. నువ్వు మరి నిత్యానంద స్థితిలో ఉంటావని తెలియచేశారు. ఈరోజు మేమే ఉన్నామండి ఎగ్జాంపుల్. మాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడే మీరందరూ కొత్తగా వచ్చుంటారని మిమ్మల్ని కలపలేదు గానీ, మరి ఆ ఆనంద స్థితులకి మరి నేనొక్కదాన్నే కాదండి. పోనీ ఒకవేళ చిన్న పిల్లల గురించి చెప్పాలంటే, మా పాప పైకప్పుడు 6 ఏళ్ళు నేను ధ్యానంలోకొచ్చినప్పుడు. తనకెంతో సివియర్ ఆస్తమా అనమాట థర్డ్ ఇయర్ నుంచి. హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదం అన్నీ. మేము వేరే రాష్ట్రాల్లో ఉన్నాం గాబట్టి అక్కడికి మరి భీమవరం నుంచి మందులు తెప్పించుకుంటూ ఉండేదాన్ని. అలా ఉన్నా సరే ఎదురింట్లో ఉన్నట్టుగా ఉండేది స్కూలు మాకు. అక్కడున్నా కూడా నా చూపంతా అక్కడే ఉండేది. ఎప్పుడు ఆయమ్మ వచ్చేసి మా పాపకు బాలేదని చెప్తుందో, ఎప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలో అన్న ఒక టెన్షన్ ఉండేది. అలాంటిది 10 మినిట్స్ ధ్యానం పొద్దున్న, సాయంత్రం చెయ్యమని మేడం సజెస్ట్ చేస్తే వితిన్ 1 మంత్ అండి. ఆ అమ్మాయికి ఎంత అద్భుతంగా తగ్గిందంటే ఇప్పుడు జాబ్ కూడా చేస్తుంది. హిమాలయ ట్రిప్‌కెళ్ళిపోయాం మేము వితిన్ 2 ఇయర్స్‌లో, 2 ఇయర్స్‌లో. సో, మెడిసిన్స్ కూడా పట్టుకెళ్ళాం. ఎందుకంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. సడెన్‌గా ఏదైనా అయితే ఏంటనుకుని. కానీ ఒక్క టాబ్లెట్ వేయలేదు. మరి మా పెద్ద పాపకి ఇలా బస్సు గాని, కారు గాని వెళ్తే వామిటింగ్స్ అయిపోతాయి. ఆ హిమాలయ ట్రిప్‌లో ఒక్క వామిట్ స్టాప్ కూడా అమ్మాయికి కూడా వేయలేదు. చక్కగా ధ్యానం చేసేవాళ్ళు. ఏ గుడికి వెళ్ళినా, ఏ చెట్టు దగ్గర గాని, ఆ గంగ దగ్గర గాని ఎక్కడైనా ధ్యానమే. ఎంత అద్భుతమైన మెసేజ్‌లు చెప్పేవాళ్ళు. అట్లా మనం ధ్యానం చేసినప్పుడు ఈ ఆరోగ్యం ఎందుకొస్తుందయ్యా అంటే, మనకి 7 శరీరాల్లో ఈ భౌతిక శరీరానికి మాత్రమే ఆహారం. మరి మిగతా శరీరాలకు విశ్వశక్తి కావాలి. దాన్నే కాస్మిక్ ఎనర్జీ. ఎప్పుడైతే ధ్యానం చేసామో విశ్వశక్తి తీసేసుకుంటాం. మరి విజ్ఞానమయ కోశం ఉంది. దాంట్లో ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని తీసుకునే శక్తి మనసుకి, బుద్ధికి లభిస్తుంది. ఆ విశ్వశక్తి ఎప్పుడైతే వస్తుందో. అప్పుడు నేను కేవలం ఈ శరీరం కాదు. నాలో ఉన్న దివ్యత్వమే నన్ను ఆరోగ్యవంతులుగా చెయ్యగలదు అనే అలాంటి దివ్యమైన జ్ఞానం వచ్చేస్తూ ఉంటుంది లోపల నుంచి. తెలియకుండా మన లోపల ప్రేమ, కరుణ అనేది జాగృతమవుతాయి. మనలో ఇంతకుముందు రాక్షస గుణాలుంటాయి. రాక్షస గుణాలంటే ఏంటో ఎదుటి వాళ్ళని నరుక్కొని, పీక్కొని తినడం కాదు. అదొకటే కాదు. భయం. ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవటం. వాళ్ళకంటే నేను గొప్ప కాదు అనుకుని తక్కువ అనుకోవటం. అసూయ మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలుగా కనిపించే ఇవన్నీ అసూరి గుణాలే. దైవ గుణాలు ఏంటయ్యంటే ఎదుటి వాళ్ళని చూడగానే చిరునవ్వు నవ్వగలగటం. అసలు ప్రేమతో మాట్లాడగలగటం. అలా అన్ని దైవ గుణాలు చిన్న చిన్న విషయాలుగా కనిపించేవి మనలో వృద్ధి చెందటం మొదలెడతాయి. ఎప్పుడైతే మన లోపల ఈ ఆనందము వెల్లివిరుస్తుందో మనలోని ప్రతి కణము రియాక్ట్ అవుతుంది. ప్రతి కణము రియాక్ట్ అవ్వటం వల్ల ఆ విశ్వశక్తిని తీసుకోవటం వల్ల తనలో ఉన్న ఆ పాత క్వాలిటీస్ ఆ భయము, కోపము, క్రోధము, అవమానము, అవమానం అన్నీ ఉన్నాయి కదా! అవన్నీ అలా బయటికెళ్ళిపోతూ ఉంటాయి. పాత నీరు కొట్టుకుపోగానే కొత్త నీరొచ్చినట్టు, ఆ కొత్త జ్ఞానం లోపలే ఉంది కదా! అదంతా మెరుస్తూ బయటికి కనిపిస్తదనమాట. అంటే బయట ఉన్న మురికంతా పోతుంది. పైనదంతా వస్తుంది. సో, కొన్ని ఎగ్జాంపుల్స్‌గా చెప్తాను. ఆ కణాలలో మార్పొచ్చేస్తుందనమాట. మన కణము శక్తిని నింపుకునేసరికి ఉన్న అనారోగ్యం పోవటమే కాకుండా, రాబోయే అనారోగ్యాలను కూడా అంటే కర్మ సిద్ధాంతం ప్రకారము మనకేమైనా రావాల్సినవి ఉన్నాయి కదా! కొన్ని మానసికంగా వచ్చేవి ఉంటాయి. కొన్ని చిన్నతనంలో మన లోపల పడ్డ ముద్రలు ఉంటాయి. పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ చూసి మనలో భయాలుంటాయి. కొన్ని పాత జన్మల నుంచి వచ్చినయి ఉంటాయి. ఇలాంటివి ఎన్నో రకాలు ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. సో, అలా వెళ్ళిపోతున్నప్పుడు మనము శుద్ధ చైతన్యం మన లోపల జాగృతమవుతూ ఉంటుంది. సో, అప్పుడు మనం ఈ జీవితాన్ని అసలు ఎందుకు తీసుకొనొచ్చామో అర్థమవుతుంది.
అసలు ఈ జన్మ ఎందుకొచ్చింది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేను ధ్యానంలోకొచ్చేసరికి ఒక్క ఆత్మ అనే వర్డ్ కూడా తెలీదు నాకు. అసలు ఆత్మ అనేది ఉంటుంది ఈ శరీరంలో అని చెప్పేసి గాని, మనకొక లైఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుందని గాని, ఏమీ తెలీదు. ఆస్ట్రల్ సర్జరీస్ జరిగిపోయినియి. ఏంటంటే, నువ్వు లైఫ్‌లో వీల్ చైర్‌లో కూర్చోవాల్సిన కర్మను కూడా మేము తీసేసాము అని చెప్పేసి, నా హార్ట్‌లోనో, థ్రోట్‌లోనో, బ్రెయిన్‌లోనో కూడా చేశా. ఆస్ట్రల్ సర్జరీ అంటే తెలియకపోయినా, నేను ఊరికే ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని రోజులకు మీకు అలవాటయిపోతుంది. ఇప్పుడు మన శరీరానికి హాస్పిటల్‌లో తీసుకెళ్ళి హాస్పిటల్ థియేటర్‌లో ఎలా అయితే సర్జరీ చేస్తారో, అలాగే మన అనారోగ్యానికి కారణం మన భౌతిక శరీరంలో లేదండి. మనలోని ఎథరిక్ బాడీ, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఇలా ఇన్ని బాడీస్ ఉంటాయి. దాంట్లోని ఎనర్జీ బాడీలో ఉంటాయి మన బ్లాక్స్ అన్నీ. ఆ శరీరానికి యాస్ట్రల్ బాడీ అంటారు కాబట్టి, యాస్ట్రల్ వరల్డ్ మాస్టర్స్ అంటే, ఇప్పుడు మీకు భాషలో మీకు తెలిసిన వాళ్ళే చెప్పాలంటే ఈ జీసస్సు, లేకపోతే షిరిడి సాయిబాబానో, లేకపోతే ఏంజిల్సు, దేవతలు ఇలాంటి వాళ్ళే. ఈ యొక్క భౌతిక శరీరం అవసరం లేదు వారికి. మనం నిద్రపోతున్న సమయంలో గానీ, ధ్యానం చేస్తున్న సమయంలో గానీ వచ్చి, మన శరీరం నుంచి ఆ శరీరాన్ని వేరు చేసి, ఆ శరీరంలో ఉన్న బ్లాక్స్‌ని క్లియర్ చేస్తారు. ఇది నాకు స్పష్టంగా క్లియర్‌గా తెలిసింది. అంటే పుస్తకంలో చదవలేదు, క్లాస్ వినలేదు అప్పటికి ఆ వర్డ్సే వినలేదు. ఆస్ట్రల్ సర్జరీ అనే వర్డే వినలేదు. సో, అలా ఆపరేషన్స్ చేసి మరి నాకు ఎంతో విపరీతమైన నొప్పి, జ్వరము అన్నీ వచ్చేసినాయనమాట. మా ఫ్రెండ్స్ అన్నారు, "నువ్వు మౌన ధ్యానం చేస్తున్నావు కదా! చూద్దాం నువ్వేం మెసేజ్ ఇస్తావని వస్తే నువ్వు నీరసంగా ఉన్నావేంటమ్మా?" అన్నారు. అప్పుడు మళ్ళా ధ్యానంలో కూర్చొని నాకేం జరిగింది అని అడిగితే అప్పుడు చెప్పారు. ఇలాగ నీకు ఆస్ట్రల్ సర్జరీ చేశాము అని. ఎందుకు చేశారయ్యా అంటే, నీవు ధ్యాన మార్గంలోకి రావటానికి జన్మ తీసుకొనొచ్చావు. మరి జ్ఞానాన్ని పంచటానికొచ్చావు. కనుక నీకు మేము సహాయం చేయటానికొచ్చామని చెప్పారు. అప్పటికింకా నేను క్లాసెస్ చెప్పడం గాని ఇంకా మొదలే కాలేదు. అసలు ఊహ కూడా లేదు నేను క్లాసెస్ చెప్తానన్నది. అసలు నేను సర్ప్రైజ్ అయ్యాను. సో, కొద్ది రోజుల తర్వాత మళ్ళా నాకు ఒక 4, 5 రోజులు చాలా నొప్పిగా ఉంది. మరి ఒక ధ్యానంలో కాకుండానే ఇలా పడుకునుంటే ఒక మెసేజ్‌లాగుంది. మరి మెసేజ్ రాసుకోవటం నేను అలవాటయిందన్నమాట. ఫ్రెండ్స్ మనందరం మన ధ్యానంలో వచ్చే అనుభవాల్ని డైరీ రాసుకోవాలంటారు. ఆ డైరీ రాయబోతే నాకస్సలు గుర్తు రావట్లేదు. అవేంటి ఎంతో ఇందాకే చెప్పారు 3 మెసేజెస్ చెప్పారు అనుకుని మళ్ళా పడుకునేసరికి మళ్ళా షిరిడి సాయిబాబా కనిపిస్తున్నారు. "ఏం సార్ నాకు ఇందాకే కదా మీరు మెసేజ్‌లిచ్చారు. నాకు గుర్తు రావట్లేదు బాబా" అంటే, "నీ మెమరీ లాస్ అయ్యుంటుంది కదా! దాన్ని మేము చెక్ చేస్తున్నాం" అన్నారు. మెమరీ లాస్ ఏంటంటే, మరి నీ బ్రెయిన్ ఆపరేషన్ ఎందుకు చేశామో తెలుసా? నీకు గుండె నుండి రక్తము ప్రవాహం జరగకుండా ఆగిపోయినప్పుడు, నీ బ్రెయిన్‌కి రక్తస్రావం జరగక రక్త ప్రసరణ జరగక బ్రెయిన్ పేలైపోయింది. దాని కారణంగా ఏమవుతుందంటే, నీకు మెమరీ లాస్ అవుతుంది. అంతే కాకుండా నడుం నుంచి కింద భాగం ప్యారలైజ్ అయిపోయే ఛాన్సెస్ ఉండినియి. ఇవన్నీ క్లియర్ చేశాం. ఇప్పుడు నిన్ను ఐసీయూలో పెట్టినట్టుగా నిన్ను గమనిస్తున్నా. ఇప్పుడు నీకు మెమరీ లాస్ ఉంది. దీన్ని క్లియర్ చేస్తున్నా అని చెప్పారు. అసలు సర్ప్రైజ్ అన్నమాట. సో, అంటే రాబోయే కాలంలో వచ్చే రోగాలు కూడా క్లియర్ చేయబడతాయి. సో, తర్వాత మళ్ళా నాకు ఇప్పుడు బానే ఉంది కదండీ! అందరికి క్లాసెస్ కూడా చెప్పగలుగుతున్నాను. అలా రాబోయే కాలంలో అయిపోయిన తర్వాత అసలు ఈ జన్మలో మన జన్మ తీసుకున్న ఒక కారణం అంటూ ఉంటుందని తెలిసిందండి. దాన్నే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు. జీవితోద్యోగం అంటారు. అందరము ఎవరు అనుకుంటాము మనం ఎందుకు పుట్టామంటే మన కోసమే, మన కుటుంబం కోసం పుట్టాము, ఉద్యోగం చేయాలి, చదువుకోవాలి, లేదంటే వ్యాపారం చేయాలి, లేదంటే కొంతమంది ఏమీ చేయకుండా జీవించాలి. మరి అనారోగ్యాలతోనో, లేకపోతే ఆరోగ్యంగా ఉండగానో, చిన్న వయసులోనో, పెద్ద వయసు అయ్యాకనో మొత్తం మీద దేహత్యాగం చేయాలి. ఇంతవరకే విషయం మనకు తెలుసు. కానీ కొంతమంది మనలాంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న ఉంటుంది. అసలు ఏంటి ఈ జీవితం? ఎందుకు జీవిస్తున్నాం? దీనికి అసలు ఏమంటారు విలువే లేకుండా అట్లా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఏంటి వండుకుంటున్నా, తింటున్నా, ఏంటి ఉద్యోగానికెళ్తున్నా, సంపాదించుకుంటున్నా, ఒకరోజు పుటుక్కున మనం వెళ్ళిపోతున్నాం. ఇట్లాంటి డౌట్‌లుంటాయి కదా! అలాంటిది మరి కొంతమందికి అలా ఆలోచిస్తున్నప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత అర్థమైంది. కేవలం దీనికోసమైతే పశుపక్షాదుల్లా జీవించొచ్చు కదా! అవే పుడుతున్నాయి, తింటున్నాయి, పడుకుంటున్నాయి, పడుకుని చచ్చిపోతున్నాయి. మనము అంతే అయినప్పుడు మరి మానవ జన్మ ఎందుకు ఉత్కృష్టమైంది, అన్నిటి జీవుల కంటే ఉత్కృష్టమైందన్నారు? కాదు. మనము పరమాత్మలుగా ఎదగటానికి వచ్చాము.
జన్మల నుంచి మరి మానవ జన్మలకు వచ్చి, మానవ జన్మల నుంచి దైవ జన్మలకి ఎదిగి, దైవ జన్మల నుంచి ఇంకా పూర్ణాత్మ శరీర స్థితికి ఎదిగి, అలా అలా మూలాన్నించి ఎక్కడ నుంచి వచ్చామో అంత స్థితులకి ఎదగటానికి వచ్చాం మనం. ఆ కారణం తెలియలేదు మనకి. మన గురించి మనం తెలుసుకోవడానికి, మన పుస్తకాన్ని మనం చదువుకోవడానికంటే ఇప్పటి వరకు పేపర్‌లో న్యూస్‌లు, టీవీలో న్యూస్‌లు ఆళ్ళ గురించి, ఈళ్ళ గురించి తెలుసుకున్నాం కదా! నేనెవరు? అసలు నా జన్మకు కారణమేమిటి? మరి నేను పుట్టకముందు ఎక్కడున్నాను? పుట్టిన తర్వాత ఏం చేయటానికొచ్చాను? మరి ఒక్కసారి శరీరం విడిచిన తర్వాత నేనెక్కడికెళ్తాను? అక్కడికెళ్తే కూడా నేనేం చెయ్యబోతాను? ఇలాంటి ఎంతో విశేషాలు మన గురించి మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అసలు ఈ జీవితంలో గురించి తెలుసుకోవడానికే బోలెడన్నున్నాయి. అసలు నాకు అనారోగ్యం ఎందుకొచ్చింది? లేదంటే నాకు ఇలాంటి పిల్లలెందుకు పుట్టారు? అంటే కొంతమంది చాలామంది ఛాలెంజెస్ పీపుల్ పుడతారు కదండీ! లేదంటే ఇలాంటి ఒక తాగుబోతు భర్త నా జీవితంలోకి ఎందుకొచ్చాడు? లేదంటే నేనెందుకు ఇలాంటి అనారోగ్యంతో జన్మ తీసుకున్నాను? నాకెందుకు కాళ్ళు లేవు? నాకెందుకు కళ్ళు లేవు? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మన గురించి వేరే వాళ్ళెవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. ధ్యానంలో కూర్చుని, మన గురించి మనం తెలుసుకుని, మన పుస్తకం మనం చదువుకునే అవకాశం అద్భుతంగా మనకే దొరుకుతుంది. అది కూడా ధ్యాన మార్గంలో. మరి పర్పస్ ఆఫ్ లైఫ్ ఒకటుంటుందని నాకు చేయబడింది. అలాగే ఎంతోమందికి తెలియచేయబడింది. ఏంటమ్మా పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే? మరి అహింసను అంతటా ప్రచారం చేయటానికి జన్మ తీసుకున్నానన్నారు. అహింసను ప్రచారం నేనెలా చేస్తాను? ఒక కుటుంబంలో అదే ఇల్లాలుగా ఉన్న నేను ప్రపంచమంతా తెలియచేయటం ఏంటి? కోట్ల మంది దగ్గరికెళ్ళటం ఏంటి? ఇట్లా అనుకున్నానక్కడ. కానీ మరి కొద్ది రోజుల్లోనే మెల్లమెల్లగా మా మేడంకి ట్రాన్స్‌ఫర్ అవ్వటం, మెల్లగా ఆ గ్రూప్ మా ఇంట్లో రావటం, మా ఇంట్లో అసలు అనుకోకుండానే మాస్టర్స్ వచ్చి క్లాసెస్ చెప్పటం మొదలుపెట్టడం. తర్వాత మాస్టర్ ఎళ్ళిపోతూ మరి వీళ్ళందరిని వదిలేస్తావా? నువ్వు పట్టించుకోవా? అంటే తెలియకుండానే వాళ్ళందరికీ నాకు తెలిసిందేదో నా సాధనలో వచ్చిన వాటినే తెలియచేయటం. అలా అలా మొదలయ్యి మరి కరోనా టైంకొచ్చేసరికి చూడండి జూమ్ సెషన్స్ ద్వారా కూడా ఇళ్లల్లోంచి కూర్చొని ఇంతవరకు వెళ్ళటం. మరి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యేసరికి పీఎంసీ దొరకటం. ఇలా ఒక్కొక్క అంచె అంచె ఎదుగుతూ అంటే ఎక్కడ ఉండాల్సిన దానిని నేను చూడండి. ఒక అనారోగ్యంతో మెంటల్లీ డిప్రెషన్‌తో ఉంటూ మరి ఎందుకు బతుకున్నానా అనుకుంటూ రోజు రోజు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ చచ్చేదాన్ని. అలాంటిది ఈరోజు అందరితో చిరునవ్వుతో మాట్లాడుతూ, మేడం మీరు క్లాస్ చెప్పండి ఇట్లా అడుగుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషానికి మరి మా వారు గాని, మా పిల్లలు గాని నాకెంత సపోర్ట్ ఇస్తున్నారంటే, యాహ్! నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. నువ్వు హ్యాపీగా ఉన్నావు. నీ వల్ల 10 మంది ఉపయోగపడుతున్నారు. అలాంటప్పుడు దీన్నెందుకు వదలాలని చక్కగా తెలియజేస్తున్నారు. సో ఫ్రెండ్స్ లాస్ట్ ఒక 5 మినిట్స్ చిన్న హింట్స్ లాగా చెప్తాను. మన అనారోగ్యాల కారణాలు మన ఆత్మ మూలల్లోంచొచ్చే జ్ఞానాన్ని వినకపోవటం వల్ల ఒస్తున్నాయి. ఆ వినకపోవటం వల్ల మరి మనము ఒక పని చేయటానికొచ్చి ఇంకొక పని చేస్తూ ఉంటే, మరి ఆ మార్గంలో నడవాల్సిన వాళ్ళము, ఆ మార్గం కాకుండా ఇంకొక మార్గం నడుస్తున్నప్పుడు, మన ఆత్మ ఇంకా ఏ రకంగా చెప్పినా మనం వింటల్లేదని అప్పుడు ఆఖరి ప్రయత్నంగా మన శరీరం మీద మనకు తెలియచేస్తుంది. సో, మనం ఆ మార్గంలో నడవటం లేదని తెలియచేయటానికి పాదాల మీద మరి ఉండే నొప్పులు అలాంటివన్నీ వస్తాయన్నమాట. పాదాల్లో చాలా ఇబ్బందులయిన వాళ్ళందరికీ ఆ మార్గంలో నడవట్లేదని అర్థం. అంటే కాళ్ళకి సంబంధించి. మరి మోకాళ్ళకు సంబంధించి ఆహ్, మో మో మోచె అంటే మోచిప్పలు నీ పెయిన్స్ ఎక్కువ మందికున్నాయి ఇప్పుడు. హెవీ వెయిట్ అనుకోండి, చిన్న సన్నగా ఉన్న వాళ్ళకైనాండి మెట్లెక్కలేరు, కొంచెం కొండలెక్కలేరు, ఏది ఎక్కలేరు అంటే జీవితంలో ఉండాల్సిన ఫ్లెక్సిబిలిటీని అంటే ఈ భౌతిక జీవితాన్ని అసలు బ్యాలెన్స్ చేయలేక, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళలేక ఆహ్, ఉన్నదేమీ నచ్చట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించలేకపోతున్నాము అనుకున్న వాళ్ళకి ఇయన్నీ వస్తున్నాయి. మరి ఈ చేతులు, ఈ భుజాలు, ఈ మెడ ఇక్కడి నుంచి ఈ భాగమంతా ఇలా నొప్పులు ఏ ప్రాబ్లమ్ అన్నా ఉండనివ్వండి. దానికి ఏ కారణమైనా అంటే నువ్వు ఎంతో పంచాల్సిన ఈ చేతులతోటి, ఎంతో ఇవ్వాల్సిన ఈ చేతులతోటి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదని అర్థం. అంటే పంచటం అంటే కేవలం ఆహారం అంటే అన్నదానం, వస్త్రదానం, ధనం ఇలాంటివి ఇస్తేనే అవి మంచివి అనుకోవటం కాదు. అవన్నీ పుణ్యాలనో, పాపాలనో మనకి తెలియచేస్తూ ఇస్తూ ఉంటాయి. జ్ఞానదానం అనేది మీకు తిరిగి వచ్చి మళ్ళా మీలోని జ్ఞానాన్ని పెంచుతుంది.
అదే మరి ఇవన్నీ అయితే మళ్ళీ అది పుణ్యం పెరిగి దానికి జన్మలకు కారణం అవుతాం. కాస్త సుఖాలను అనుభవించే జన్మలు వస్తాయి. కానీ అదే జ్ఞానం పెంచుకుంటూ ఉన్నప్పుడు ఈ శరీరాన్ని ఆఖరి జన్మగా చేసుకోగలిగే అంత జ్ఞానాన్ని పొంది, అలాంటి జ్ఞానాన్ని మళ్ళీ వెంటనే పంచేయాలి. ఒక విత్తనం మొలకయ్యి, మొక్కయ్యి, చిన్న ఆకులు వేసి, చెట్టయ్యి, మెల్లగా పువ్వులు పూసి, పిందెలు వేసి, కాయలు కాసి, పళ్ళయ్యి, ఆ పళ్ళల్లోంచి అందరికి పళ్ళును పంచుతూ, తనలోంచి మళ్ళా విత్తనాలను ఒక సపోటా గింజ, మరి సీతాఫలం ఇలా గింజలు వేసి, తను మళ్ళా కొన్ని మొక్కలు రావటానికి ఎలా అయితే సహకరిస్తుందో, మనం కూడా చిన్న చక్కటి ధ్యానం మొదలుపెట్టి, జ్ఞానాన్ని తెలుసుకొని, ఆ జ్ఞానాన్ని మనం ఆచరించాలి. నేను చెప్పాను కదా! ఇప్పుడు ఆ రోజు శాకాహారం గురించి వింటే, ఆ రోజు మ స్టాప్ అంతే. ఎవరేమంటారనే సెకండ్ థాట్ లేదు. అలా శా మరి ఆచరించిన తర్వాత ఆచార్యులవుతారంటారు. దాన్ని నలుగురికి పంచుతూ ఉన్నప్పుడు, అప్పుడు ఇంకా మనకి మననం అయ్యి, అదే నిధిధ్యాసనం అంటే చెప్తూ ఉన్నప్పుడు కొత్త జ్ఞానం ఏదైతే తెలుసుకున్నారో అది 10 మందికి చెప్తున్నప్పుడు 10 సార్లు మనమే వింటాం ఫస్ట్. ఆ విని మనం ఆచరించటానికి అర్హులం అవుతాము. అదే మనమైపోతాం. ఒకరోజు జ్ఞానమే మనమైపోతామనమాట. అలా జ్ఞానంలో ఎదిగి మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా జ్ఞాన మార్గంలో తీసుకెళ్ళి ఆఖరికి ఆ దివ్యత్వానికి, ఆ మోక్ష మార్గం అంటారో, లేకపోతే ముక్తి అంటారో, మరి ఆ నిర్గుణ పరబ్రహ్మ స్థితిలో ఈ శరీరాన్ని మీరు కావాలనుకున్నప్పుడు తెలుసుకుని ఎరుకతోటి అది కూడా అంటే నేను వెళ్ళిపోతున్నాను ఈ శరీరాన్ని విడిచి అని కూడా మనకి ముందుగానే మెసేజెస్ వస్తాయి. వచ్చినప్పుడు కూడా భయము, ఆందోళన ఏమీ లేకుండా చాలా సంతోషంగా, సంతృప్తిగా ఈ శరీరాన్ని విడిచిపెట్టొచ్చు. అలా లేదు ఇంకా కొన్నాళ్ళు నేను ఉంచుకోగలను అనుకుంటే కూడా దానికి కూడా నెక్స్ట్ లెవెల్‌కి ఉంటుందనుకోండి. సో, అంత అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని, ఆనాపానసతి ధ్యానాన్ని, మరి శాకాహారాన్ని, సజ్జన సాంగత్యాన్ని మరి సా అంటే ఇప్పుడు ఇది సజ్జన సాంగత్యమే కదా! మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలుసుకుంటున్నాం. మరి చక్కటి స్వాధ్యాయాన్ని అంటే చక్కటి దివ్య జ్ఞానాన్ని పంచే పుస్తకాల్ని చదువుకుంటూ ముందుకెళ్ళామంటే, మనలోనే ఉన్న అనారోగ్యాలకు గానీ, మరి అజ్ఞానానికి గానీ అన్ని మూలాలతోటి తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మీరిచ్చిన టైం 8 గంటలే కదా మేడం! అదే టైం అయిందా? ఆపేయమంటారా? ఇంకా యెస్. ముందుకెళ్ళమంటారా? యెస్. అంటే మీరింకా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి మ్యామ్. యాహ్! ఫ్రెండ్స్. మరి ఇంకా మనము చెవులు వల్ల కొంచెం ఇబ్బందులవుతున్నాయి. చెవిటు వస్తోంది, లేతే నొప్పి వస్తోంది, ఏదైనా కారుతుంది. ఇట్లాంటియి అన్నామంటే, మనలో నుంచి వచ్చే వాయిస్‌ని మనం వినట్లేదని. ఇన్నర్ వాయిస్ అంటారు. అంటే మన మూలంలోంచి నువ్వు ఇది పని చెయ్యి, ఇది చెయ్యొద్దు అని తెలియచేసే ఎన్నో విషయాలు మనకొస్తూ ఉంటాయి. కానీ మనం పట్టించుకోమనమాట. ఆ పట్టించుకోలేనప్పుడు ఈ నువ్వు నా మాట వినట్లేదు అని లోపల నుంచి తలుపు తడుతున్నట్టనమాట. సో, అలాగే ఇక్కడ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చాలా మందికి. గొంతు ఇబ్బందులవుతాయి. ఇక్కడేంటంటే మనము మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోవటం, మాట్లాడాల్సిన అవసరం లేని చోట అధికంగా మాట్లాడడం, ఎదుటి వాళ్ళని కాస్త "నువ్వు నన్నింత అన్నావు కదా! నీకెంతకంత అవుతుంది" అని ఏదైనా అట్లా ఒక మాట అన్నామంటే, ఇది విశుద్ధం అంటారండి. విశుద్ధ చక్రం అంటారు. విశేషమైన శుద్ధంగా ఉండాలిది. ఒక్క మాట ఎదుటి వాళ్ళని అన్నామంటే, అది 100 రెట్లుగా మళ్ళీ మనకొచ్చి చేరుకుంటుంది. వాళ్ళకి ఎంతకంత అవుతుందన్నాం కదా! దానికి 10 రెట్లయ్యి 100 రెట్లు మనకొస్తుంది కదా! అప్పుడు మన జీవితంలో నిస్సత్తువ అయిపోతుందనమాట. అనారోగ్యాల పాలైపోతూ ఉంటాం. జీవితంలో ఏమీ ఇంట్రెస్ట్ అనేది లేకుండా అయిపోతుంది. ఎందుకంటే విశేషమైన శుద్ధంగా ఉండాల్సిన ఈ విశుద్ధ చక్రాన్ని మనం కలుషితం చేసుకుంటున్నాం. ఎవరి మీదో భయంతో లోపల పెట్టేసుకోవటం, ఎక్స్‌ప్రెస్ చెయ్యకపోవటం. అలాగే మన జీవితంలో నేర్చుకోవాలనుకునే ఎన్నో భాషల్ని గాని, చదువుల్ని గాని, జ్ఞానాన్ని గాని దేన్నో నేర్చుకుందాం అనుకున్నా, మన ఆర్థిక పరిస్థితి బాలేదనో, మన పేరెంట్స్ అలౌ చేయలేదు, భర్త అలౌ చేయలేదు, కుటుంబం అలౌ చేయలేదు. ఇట్లా ఏదో పరిసరాలకి ఆపాదించుకుంటూ మనం నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని, మన ఆత్మ ఈ శరీరంతో తీసుకోవాలనుకున్న జ్ఞానాన్ని మనం ఆపేయటం వల్ల కూడా వస్తూ ఉంటుంది.
కనుక ఎవరికైనా అవకాశం ఉంది అనుకుంటే, తాము నేర్చుకోవాలనుకున్నారా ఈ వయసులో ఏం నేర్చుకుంటాం, ఈ వయసులో ఏం చదువుకుంటాం అంటే సర్టిఫికేట్‌లో లేకపోతే పరీక్షలో ఉద్యోగాల కోసమన్నా కాకపోయినా, కనీసం మీరు ఇంగ్లీష్‌లో చాలా మంచి పట్టు కావాలనుకున్నారు. ఇంగ్లీషు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ వయసులో నాకు సంగీతం ఏంటమ్మా అనకండి. నేర్పించే వాళ్ళు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. సంగీతం చిన్న పిల్లలతో పాటు ఎళ్లి నేర్చుకుంటాం వల్ల ఏమవుతుంది, మనమే చిన్న పిల్లల్లాగా ఆనందంగా చాలా సంతృప్తిగా ఉంటుంది. ఎంతమంది అలా నేర్చుకుంటూ ఉంటారు. అలా పత్రి సారు ఎన్ని విషయాలు ఇలాంటివి చెప్పారనమాట మనకి. కళలు నేర్చుకోండమ్మా అని చెప్పి. సరస్వతి వాగ్దేవి ఇక్కడ ఉండే ప్రదేశం మన వాక్కు శుద్ధిగా, శృతిబద్ధంగా రావటానికి, మన కింద చక్రాస్ యాక్టివేట్ అవ్వటానికి ఇదంతా ఉపయోగపడుతుందనమాట. ఇంకా మనకి కళ్ళకు సంబంధించిన ఇబ్బందులొస్తున్నాయి అంటే, మన ఆజ్ఞాచక్ర స్థితిలో మనకి ఇబ్బందులున్నాయి. బ్లాకేజెస్ ఉన్నాయి. అవి కర్మఫలంగా రావచ్చు. మరి మన ఆత్మ చూపిస్తున్న మార్గాన్ని చూడకపోవటం వల్ల మనకి కంటి చూపులో దోషాలొస్తున్నాయి. సో, మరి మామూలుగా అందరికీ ఏదన్నా ఒక వయసొచ్చిన తర్వాత కొంచెం చత్వారం రావటమో, అదే గ్లూకోమా లాంటివి రావటం అది సహజమైతే నాకైతే మొత్తం 30 ఏళ్ళకి కంటి చూపు తీసేశారు అంటే, నేను ఆత్మపరంగా అంటే పెళ్ళికి ముందు నుంచే లైన్‌లోకి రావాల్సిన దాన్ని. వస్తూ ఉన్న ఆపర్చునిటీస్‌ని నేను దాన్ని నజరందాజ్ చేశానని అర్థం. అంటే నేను గ్రాడ్యుయేషన్ అవుతున్న టైంలోంచే మరి మా ఊర్లో షిరిడి సాయిబాబా గుడి కడుతుంటే అక్కడ ఆ గుడి కట్టిస్తున్న ఆయన ధ్యానం కూడా నేర్పించేవారు. ఆయన ఏముంది నేర్పించేది, ఆయన మా అన్నయ్య ఫ్రెండే కదా! అతనేంటి గొప్ప అన్న ఒక అహంకారం ఉంది నాకక్కడ. దాన్ని నేను తీసుకోలేదు. మెల్లగా మరి ఏదో రూపంలో నా దగ్గరకొచ్చిన జ్ఞానాన్ని నేను స్వీకరించలేకపోవటం వల్ల, మెల్లగా చెప్తే వినలేదు కాబట్టి ఫట్టుమని చెంప మీద కొట్టాల్సొచ్చింది. యూనివర్స్ అలా చేసినా కూడా తల్లిలా మళ్ళా ప్రేమగా మనకి ఆ మార్గాన్నిస్తుంది. ఇంత కష్టపడుతోంది నా బిడ్డ. ఆ బిడ్డని తీసుకెళ్ళి మళ్ళా ధ్యానం నేర్పించే ఆవిడ ఇంటి పక్కన పెట్టేసేసి మరి చెన్నైలో ఉండగా, అలా ఒక డోర్ ఓపెన్ చేశారు. ఫ్రెండ్స్ అట్లా మనకి తలనొప్పి బాగా వస్తూ ఉంటుంది. సైనస్ వస్తుంది. ఇట్లాంటివి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, మనము అందరం ఆజ్ఞా చక్ర స్థితిలో దాకా ఉన్నాం. అంటే మామూలుగానే మన మూడో చక్రం కింద చక్రం వరకు ఉంటే కర్మలతో, పాత జన్మ కర్మలతో ఎక్కువగా సతమతమవుతున్నాం. కానీ హార్ట్ చక్ర లేతే థ్రోట్ చక్ర ఇవన్నీ అంటే పై చక్రాల లెవెల్‌లో ఉన్నాం. అంటే ముందు జన్మల్లో సాధన చేశాము. ఆ సాధన భాగ్యాన్ని 10 మందికి పంచటానికి మన నోటి ద్వారా గాని, మన మాటల ద్వారా గాని, మన రచనల ద్వారా గాని, మన పాట ద్వారా గాని, మరి మన యొక్క సేవల ద్వారా ఏ రకమైన సేవల ద్వారా అయినా పంచాలనుకుని వచ్చినప్పుడు, మరి మనం ఆ మార్గంలో వెళ్ళట్లేదన్నప్పుడు, మరి స్పాండిలైటిస్ అంటే మెడ నొప్పే కదండీ! నేను ఇందాకే చెప్పాను కదా! నేను పంచాల్సింది ఉంది. ఈ చేతితో జ్ఞానాన్ని అందరికి పంచాలి. అది నోటితో అయితే ఏముందండి? మొత్తం పంచడమే కదా! సో, ఆ దివ్య చక్షు ఉత్తేజితం నాకు ముందు జన్మలోనే ఉంది. దాన్ని నేనిప్పుడు గ్రహించట్లేదు. అందుకే నేను శాకాహారిగా మారాను అన్న ఆ రోజే వితిన్ 1 వీక్‌లోనే ఆ రోజు కూర్చోగానే నాకు మూడో కన్ను తెరుచుకుంది ఫ్రెండ్స్. అంటే ఏమన్నా కనిపిస్తాయి అన్నీ తెలుసు కదా! మూడో కన్నంటే. అలా మనము సాధన ఎక్కువ చేస్తూ ముందుకెళ్తే మనం అనారోగ్యం కాదు. మనం ఆరోగ్యవంతులం అవుతమే కాకుండా మన కుటుంబ సభ్యులను, మన చుట్టూ ఉన్న వాళ్ళను, ఈ సొసైటీని కూడా ఆరోగ్యమయం చేయగలం. మరి ఒక మహిళ ధ్యాన మార్గంలోకొచ్చిందంటే, తనలోని ఒక దివ్య జ్యోతి ప్రకాశితం, ఆ ఇంటిని ప్రకాశితం చేయటమే కాకుండా, ఆ సొసైటీని, ఆ దేశాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది గాబట్టే, మహిళలు ముందుకు వెళ్ళాలని తెలియచేశారు మరి పత్రిజీ. అలాంటి గొప్ప జ్ఞానాన్ని పంచిన మరి ఆ గురువు గారికి, మరి ఆ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్ విశాలక్ష్మి మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి, ఇంత అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీ యొక్క అనుభవాల ద్వారా, ఎలా ధ్యానం ద్వారా ఎలా అనారోగ్య సమస్యను తగ్గించుకోవచ్చు, అసలు ఏ సమస్య దేని ద్వారా వస్తుందన్నది చాలా విపులంగా వివరించారు. సో, కొత్త వాళ్ళందరూ ఉన్నారు ఇందులో.
సో థర్డ్ అయ్యి ఆత్మ అంటే ఎవరు కూడా అంత టెన్షన్ పడక్కర్లేదండి, అర్థం కాకపోయినా కూడా. ఎందుకంటే మన ఇంట్యూషన్ అంటే మేడం చెప్పింది ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే మన బాడీతో మనం కనెక్ట్ అవ్వడం. అంటే అసలు ఎందుకు సమస్యలు వస్తాయన్నది ధ్యానం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ రోజు మేడం చెప్పింది అందుకే మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి యొక్క ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ధ్యానం ఎంతో అవసరం. కాబట్టి ఎప్పుడు కూడా క్లాసులలో అందుకే ధ్యానాన్ని పెట్టడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, అంతే చక్కగా వాళ్ళు ఎవరైతే స్పీకర్స్ వస్తారో వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. సో థ్యాంక్ యూ మ్యామ్. ఇట్స్ రియల్లీ వండర్‌ఫుల్. అడిగిన వెంటనే ఒప్పుకొని ఆహ్, చాలా మంచి సబ్జెక్ట్‌ని ఈరోజు నిజంగానే అందరికీ తెలియజేశారు. రేపు ఇంకొక గ్రాండ్ స్పీకర్‌తో మళ్ళీ కలుద్దాము. మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ స్టే చేయండి జూమ్‌లో. రేపు ఎక్కువగా వుమెన్స్‌కి ఎక్కువ ప్రాబ్లమ్స్ పీసీఓడీ అండి. పీసీఓడీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువ మెన్స్ట్రువల్ గ్యాప్ రావడం గానీ, ఎక్కువ బ్లీడింగ్ అవ్వకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, బ్లీడింగ్ ప్రాబ్లమ్ అలాగే గర్భసంచి సమస్యలు వీటన్నిటి వల్ల ఇలా వస్తూ ఉంటాయి పీసీఓడీ నుంచి. రేపు మన ముందుకి ఒక గ్రాండ్ స్పీకర్ ఈస్ ఎ థెరపిస్ట్ మన ముందుకొస్తున్నారు. అసలు ఎందుకొస్తాయి? అంటే మూల కారణాలు ఈరోజు కొన్ని అనారోగ్య సమస్యలకి మేడం ఎలా అయితే మూల కారణాలని తెలియజేశారో, చాలా మంది హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల హెయిర్ ఫాలింగ్, ఈ పీసీఓడీ సమస్యల ద్వారా ఒకటి నుంచి ఒకటి దానికి లింక్ ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కూడా ఎలా మనం చేసుకోవచ్చు అనేది క్లారిటీగా చెప్పబోతున్నారు రేపు మనకొచ్చే స్పీకర్. ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా తెలియజేయండి. అండ్ థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ వండర్‌ఫుల్ సెషన్ టుడే. రేపటి ఇంకొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఆల్.